హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ ఈ స్పెషల్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండి. మీకు ముందుగా ఈ బక్రీద్ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మరి చికెన్ దమ్ బిర్యానీ ప్రొసీజర్ ఏంటో చూద్దామా అండి. ఇప్పుడు కిలోన్నర చికెన్ తీసుకున్నానండి. అందులో శుభ్రంగా సాల్ట్ వేసుకొని కడుక్కొని నీసు వాసన లేకుండా కడిగి పెట్టేశానండి. అందులో 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుని వేసుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసానండి. ఉప్పు మనకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా ఇబ్బంది అవుతుంది. తక్కువ అయితే పర్వాలేదు, కానీ ఎక్కువైంది అనుకోండి ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, స్పైసీకి తగ్గట్టు 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో వస్తాను. ఇప్పుడు 3 చిన్న సైజు ఉల్లిపాయలు 6-7 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్టయితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ నాకు ఎంతో ముఖ్యమండి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, షాజీరా, లవంగ, మరాఠీ మొగ్గ, జాపత్రి అవి చిన్న పీసెస్లా కట్ చేసుకుని అందులో వేసుకున్నానండి. ఇందులో టమాటా వేసింది స్కిప్ అయింది, ఏమనుకోకండి. షాజీరా వేసానండి. ఇప్పుడు యాలుక్కాయలు 2 యాలుక్కాయలు వేస్తున్నాను. చెక్క, లవంగాలు మొత్తం స్పైసెస్ మొత్తం వేసానండి. గరం మసాలా దినుసులు మొత్తం వేసాను. ఇప్పుడు చక్కగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి, చికెన్ బిర్యానీ పౌడర్, అది 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర చక్కగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే మనం మొత్తం అరగంట ముందు మనం చికెన్ని మొత్తం స్పైసెస్ మొత్తం వేసి మసాలా వేసి కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఉప్పు కారం చక్కగా పడుతుంది. చికెన్ పీస్ కూడా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేస్తున్నానండి. చూడండి, పెద్ద స్పూన్తోనే 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఫ్రీడమ్ ఆయిల్ వేసానండి. మనం వాసన లేని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను. 3 నిమ్మకాయలు తీసుకున్నాను. చక్కగా రసం తీసి పెట్టి అందులో వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు టైం ఉంటే 2 గంటల ముందైనా కడిగి పెట్టుకోవచ్చు. మసాలా మొత్తం పట్టేసి పెట్టవచ్చు. ఇప్పుడు 1.5 చికెన్ తీసుకున్నాను కదండి. 1.5 బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కిలో తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు 1/2 కిలో వేసాను. వెయిట్ అది ఇచ్చి 1.5. నేనేమో దీంతో వెయిట్ కొలిచి వేసుకుంటున్నాను. చక్కగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టేశానండి. చూడండి, చక్కగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టేశాను. నానితేనే మనకు బియ్యం పొడిగా బాగుంటుంది, పొడిగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మసాలా కలిపి పెట్టుకుందాం చేస్తారా, ఆ మసాలాని వేసుకుందాము. ఇందులో మొత్తం వేసుకొని కలుపుకుందాము. ఈ రెసిపీని మీకు ఇది బిర్యానీ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఇందులో కలుపుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి
చిన్న స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకుందాము. రైస్ ఉడకబెట్టుకోవటానికి ఒక పెద్ద దబరా తీసుకున్నానండి. ఇందులో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా మొత్తం వేసానండి. మిరియాలు, యాలక్కాయలు, చెక్క, లవంగా, షాజీరా, మరాఠీ మొగ్గ, అవి ఇంకో ఏంటో ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు ఒక నిమ్మకాయ కట్ చేసి 2-3 పీసెస్ అందులో నీళ్లు వేసాను. అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసానండి. ఎందుకంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునేది ఎందుకంటే మనం రైస్ మనకు పొడి పొడిగా చక్కగా వస్తుంది కదా, మనం విడివిడిగా వస్తుంది పొడి బిర్యానీ. ఇప్పుడు మనకి రైస్ ఉడకాలి కదండి, అందుకు 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. మనకు నీరు ఉప్పుగా ఉండే వరకు వేసుకోవాలి. చూడండి చక్కగా నీళ్ళు మరగాలండి, చక్కగా మసలాలండి నీళ్ళు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్కి వేస్తాను. విడిగా పొడి పొడిగా వస్తుంది కదా, నేను నెయ్యి వేస్తాను. నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇటు సైడ్ చికెన్ ఉడుకుతుంది చూసారా, ఒక సైడ్ ఏమో నీళ్ళు మరుగుతున్నాయి, ఒక సైడ్ ఏమో చికెన్ ఉడుకుతుంది. మనం ఒకేసారి ముందు చికెన్ ఉడకబెట్టుకుందామండి, తర్వాత మనం రైస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది చక్కగా మనం చికెన్ పీస్ జ్యూసీగా వచ్చే వరకు రైస్ ఉడుకుతుంది. చూడండి చక్కగా చికెన్ కూడా ఉడికిపోయింది. అది వేడిగా ఉందిగా, అది మనం చికెన్ పీస్ని కట్ చేయాలంటే రాలేదండి, బాగా గట్టిగా ఉంది. ఇంకొక 10 నిమిషాలు కానీ పడితే కానీ చక్కగా ఉడుకుతుంది. వేడిగా ఉందిగా పట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు కూడా బాగా వేరే ఇది పెద్ద స్టవ్ మీద నుంచి చిన్న స్టవ్ మీద పెట్టాను. నీళ్ళు కూడా మరుగుతాయి, ఇప్పుడు ఇంకా వేడి అవుతున్నాయి. నా ఛానల్లో రెసిపీస్ కొంచెం తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కొంచెం విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి. మనం పుదీనా, కొత్తిమీర మొత్తం వేసుకున్నాం కదా, అవి వేస్ట్ మనకు వద్దనుకుంటే తీసేయచ్చు, కావాలనుకుంటే అందులోనే ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి చక్కగా నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెంగా వేసుకుందాం. ఎందుకంటే నీళ్లు చిందమకోకుండా చిన్నగా స్లోగా వేసుకోవాలి. చూడండి మొత్తం వేసుకున్నాను చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడకాలి, అది అంటే మనకు 75% ఉడికింది అనుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి 75% ఉడికింది. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, స్లో మంట మీద పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ని దీని మీద ఒక లేయర్గా వేసుకుందాం. ఇప్పుడు ఒక లేయర్గా వేసుకొని తర్వాత మళ్ళీ మనం చికెన్ దాని మీద చూసారా, ఈ లేయర్ వేసుకున్నాను కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అది వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకున్నాం కదా, దాని మీద పుదీనా, కొత్తిమీర, ఘీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేస్తాను. చూడండి ఈ విధంగా మనం డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ వేసుకొని ఇప్పుడు ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కూడా వేసేసుకుందాము. తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం ఘీ మిగిలింది కదండి, అది కూడా ఆ నెయ్యి కూడా వేసేసుకుందాము దాని మీదే. కానీ చాలా టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం నిమ్మకాయ రసంలో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, ఆ ఫుడ్ కలర్ దాని మీద వేసాను. మిగిలిన నెయ్యి కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మనం మీడియం మంట మీద పెట్టుకొని దమ్ చేసేస్తే చికెన్ దమ్ బిర్యానీ, ఈ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ దమ్ బిర్యానీ. అంతే ఫ్రెండ్స్, మనం కొంచెం టైం కేటాయిస్తే ఇంట్లోనే మనం చికెన్ బిర్యానీ ఈజీగా, టేస్టీగా, హెల్త్ పరంగా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో బయట ఫుడ్ మనకు ఎంత ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా రెడీ అయిపోయింది ఈ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. అంతేనండి, ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ, బక్రీద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ బిర్యానీకి ఒక లైక్ ఇవ్వండి చాలు ఫ్రెండ్స్.